సౌత్ ఫిలిం ఫెటర్నిటీలో మంచి స్టోరీ టెల్లర్గా నామ్ కమాయించిన గౌతమ్ మీనన్కు ఇప్పుడు బిగ్ జలక్ తగిలింది. కోర్టు ముందు కూడా గౌతమ్ మీనన్ స్టోరీలు చెప్పే ప్రయత్నం చేయడంతో కోర్టు ఆయనపై సీరియస్ అయింది. సీరియస్ అవడమే కాదు, భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అంటూ తీర్పునిచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే 2008లో తన ఫోటాన్ ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్లో ఒక తమిళ సినిమా తెరకెక్కించేందుకు ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ దగ్గర 4.25 కోట్ల రూపాయలను ఒప్పందం రూపంలో తీసుకున్నాడు గౌతమ్ మీనన్. అయితే ఆ తర్వాత ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టినప్పటికీ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్కు మాత్రం తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ గౌతమ్ మీనన్పై అప్పట్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి సాగుతున్న ఈ వివాదం తాజాగా కోర్టు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే గౌతమ్ మీనన్ ఒప్పందం ప్రకారం ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తన వాదనను బలంగా వినిపించాడు. తాము తీసిన నీతానే ఎన్ పొన్వసంతం చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెరకెక్కించామని కోర్టుకు వివరించారు. అయితే ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందించామని పేర్కొంటూ కోర్టు గౌతమ్ వాదనను తోసిపుచ్చింది. తమ దగ్గర కథలు చెప్పొద్దంటూ హెచ్చరించింది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ దగ్గర గౌతమ్ మీనన్ తీసుకున్న 4.25 కోట్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ మొత్తంపై మే 2010 నుంచి 12% వార్షిక వడ్డీని కూడా చెల్లించాల్సిందే అంటూ గౌతమ్ను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుతో అసంతృప్తిగా ఉన్న గౌతమ్ మీనన్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.